ఈయన్ని కూడా వేసేద్దాం బావా. మొత్తం తగలబెట్టేస్తే మనల్ని అనుమానిస్తారు. మన వైపు సాక్ష్యం చెప్పడానికి ఒకటి కావాలి కదా. గదంతా సరే, గీడిపోయి గాడి బాబు లెక్క గాడికి పోయి నిజం చెప్తానని కూర్చుంటే అడిగితే పోయే. తమ్మి, నీ పేరేంది? భవాని. ఆ భవాని. మీ అమ్మ బాబు ఎట్టా సచ్చిండ్రు? గ్యాస్ లీక్ అయ్యి మంట అంటుకుని. అరే ఈడు బతకనేస్తున్నాడా? ఈడు సాక్ష్యం చెప్పినాక యూనియన్ పైసలు దొంగలించిండని కంప్లైంట్ ఇచ్చేద్దాం. బాబు లారీ సంఘానికి నాయకుడు, కొడుకు అక్కడే పైసలు దొంగిలించిండంటే నమ్ముతారా అన్న? జాలి పడుతున్నావు ఏం రో? చిన్న పోరగాడన్నా, అందుకే. ఏం రా తమ్మి, పోరగాళ్లను మస్తుగా చూసుకునే చోటకి పంపుతా, పోతావా? ఆ పోరగాడు ఒక్క రాత్రి కూడా మంచిగా నిద్రపోకూడదు. ఇందులో నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. అలాగన్నా. రేయ్, ఏదన్నా ఫాల్తూ జరిగినదంటే బావ నిన్ను నరికేస్తాడు, జాగ్రత్త. నేను చూసుకుంటానన్నా. ఏంట్రా చూస్తున్నా? చూడు, అందరూ బయటికి పడి. ఏరా కొట్టిన బదులు బాతున్నా, కొంచెం కొంచెం కూడా చలనం లేకుండా నిలబడ్డా. ఎవడో నన్ను కొట్టమని నీకు పైసలు ఇస్తున్నాడు. నన్ను కొట్టద్దని చెప్పనీకి నీకు వాడికంటే ఎక్కువ పైసలు నేను ఇవ్వాలి. నా తానిప్పుడు పైసలు నువ్వెంతైనా కొట్టు. నాకు పైసలు వచ్చినప్పుడు నిన్ను పిలుస్తా. ఎవళ్ళు? అన్నా, ఆ భవానీ గడి జైలు నుంచి తప్పించుకున్నాడన్నా. నీ అబ్బా గిందుకరా మీ మీద పైసలు పోసేటిది? పొద్దుగాల చూస్తావు ఈ సంగతి. తెల్లార సంధి గాడిని గడిపెట్టాలా? పెట్టే. నేను నిన్నేమీ చెయ్యా. నువ్వు భయపడమాకన్నా. నిన్ను చంపాలనుకుంటే నువ్వు పడుకున్నప్పుడే నీ గొంతుకోసి చంపుండేవాణ్ణి. కానీ జిందగీ మొత్తం భయపడతా దాక్కుంటూ బతకడం నా వల్ల కాదు. నేనేడుకొచ్చింది నన్ను వదిలేయని చెప్పనీకన్నా. సమజ్గాలే. నన్ను బతకని అన్నా. నిన్ను బతకనిస్తే నాకేంద్రా లాభం? ఈ ఒక్క వారం నన్ను ప్రాణాలతో వదిలే అన్నా. ఈ వారం చివరిలో నేను సంపాదించిన దాంట్లో సగం నీకిస్తా. ఏ వారం అయితే నీకు పైసలు ఇవ్వనో అప్పుడే నన్ను పొడిచిపారే. గట్లంటావు? సరిపో, ఈ వారం నీదిరా, పో. పర్మిట్ లేకుండా చెక్ పోస్ట్ దాటనికి ఎంత ఇస్తారు భయ్యా? బండికి 1000 రూపాయలు ఏముందే, పని జరగదు. పర్మిట్ నేనిస్తాను. ఆ 1000 నీకాడే ఉంచుకో. నాకు లారీకి 100 రూపాయలు కావాలి. పోలీసు వాళ్ళు కిరికిరి పెడితే గది నేను చూసుకుంటా. ఎరా ఏం కావాలా? ఇప్పటి సంధి పర్మిట్ ఎవరికన్నా కావాలంటే లారీకి 500 నాకు ఇయ్యాలి. సమజైందా? ఎంతగా ఉందా?
ఉన్నా లేకున్నా మందుకి దమ్ముకి పోరగాళ్ళకి లోటు ఉండకూడదు. దీనంతటికీ ఒక రకంగా కారణం మనమే బావా. ఆడి బాబుని తగలబెట్టినాడే ఆడిని తగలబెట్టి ఉండాలి. ఇప్పుడు లారీ యూనియన్ లీడర్ పోస్ట్కి పోటీ చేసే రేంజ్కి ఎదుగుండు. వాడికి ఇన్ని పైసలు యాడ్ నుంచి వచ్చాయి? నాకు వాడికి ఎన్ని లారీలు ఉన్నాయో ఎరుకా నీకు? అది కాకుండా మీట్ ఫ్యాక్టరీ ఉంది, ఎక్స్పోర్ట్ కూడా చేస్తుండు. కానీ ఇదంతా అందరికీ ఎరుకే బావా. ఈ బాల నేరస్తుల గృహం పోరగాళ్లతో ఏదో చేస్తుండు, అందుకే మస్తు పైసలు వస్తున్నాయి. ఇంకో పక్క మినిస్టర్ బినామీ అంటుండ్రు. ఆడు మటుకు యూనియన్ ఎలక్షన్ లో గెలిచినాడంటే ఆడి బాబుని చంపినందుకు మనల్ని ఏమైనా చేస్తుడు. ఇక మీద ఆడిని ఇడిసిపెట్టకూడదు బావా. ఆడే వస్తుండు, ఇక్కడే కథం చేసి. హిందూ ముస్లిం క్రిస్టియన్ అని గన్ని దేవులను మెడలు తగిలించుకున్నావు. దునియాలో ఉన్న దేవుళ్ళందరినీ మొక్కితే ఆపదొచ్చినప్పుడు ఎవరో ఒకరు కాపాడతారు. మినిమం గ్యారంటీ కదా. తత్వాలా 17 ఏళ్ల వయసులో నన్ను బతకనేనా అని బతిమిలాడిన పోరగాడేనా ఈడు? నీతోనే ముఖ్యమైన ముచ్చట చెప్పాలి. ఇప్పటిదాకా వారం వారం ఇస్తా వచ్చినావు కదా పైసలు, ఇక వద్దులే. దానికి బదులుగా మొత్తం మూట కట్టుకుని అమ్ముకుని వేరే ఊరికెళ్ళి బతుకుపో. నేనే మళ్ళీ వచ్చే వారం ఇది చెప్దాం అనుకున్నా. ఇంకా ఎన్నెళ్ళని వారం వారం నా ప్యానల్ కాపాడుకోనికి మీకు కప్పం కట్టాలి చెప్పే. అందుకే ఇక పైసలు ఇవ్వదని ఫిక్స్ అయినా. రేయ్, నువ్వేం చెయ్యాలో ఏం చేయకూడదో డిసైడ్ చేసేది నువ్వు కాదు, మేము చెప్పేది మూసుకొని చెయ్యాలి. నాకేది కరెక్ట్ అనిపిస్తే గదే చేస్తా. రే, నువ్వు ఏమేం పిగుతావో గన్ని నాకు తెలుసు. నువ్వు చేసేటి తప్పులకే గా పోరగాళ్ళను శరణరామునుడు గాళ్ళ చేత అచ్చలు చేయించేటిది గన్ని మాకు తెలుసురా. నీ బల్పు చాలుగురి మంతాన నడవదు, లేదంటే ఏడన నీకు సమాధి కడతా. జర తలకాయ తిప్పి చూడరా, గిది నా అడ్డా. నేను తెలుసుకున్నాను అనుకో, నీ లారీ మాత్రమే ఎడికెళ్ళి పోతుంది, నువ్వు పోవు. మీకు పైసలకి పంచేనికి విశ్వాసంతో పంచేనికి తేడా తెలియట్లా. ఓహో, నన్ను శాంపుల్ చూపించమంటావా? తమే గీడో ముఖ్యమైన పని ఉంది, జల్దీ రండి. రండిరా భవానీరా. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. యాడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? అన్నకాడ పైసల కోసమే ఉన్నాను అనుకున్నావా? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నానో తెలుసా? 30 లక్షల రూపాయలు. 30 లక్షలు ఇస్తే ఆయన మా అన్నరా? 40 లక్షల రూపాయలు. అన్నా ఏంటన్నా ఆడు మాట్లాడుతుంటే ఊరుకున్నావేంటన్నా? నువ్వు ఊరి ఒక్క మాట 50 లక్షల రూపాయలు. ఏంట్రా పెంచుకుంటూ పోతున్నావు? 60 లక్షల రూపాయలు. నువ్వు జరుండే అన్నేదో చెప్తున్నాడుగా. 70 లక్షల రూపాయలు. అన్నా నేను గేటు దగ్గర పోయి ఎవడు రాకుండా చూసుకుంటా అన్నా. 80 లక్షల రూపాయలు. 80 లక్షల రే జరగరా. గప్పుడు ఈ 80 లక్షలకి లాక్ చేద్దామా? ఇది ఫిక్స్. 80 లక్షలు సమంగా పచ్చుకుని వీళ్ళ సంగతి ఏంటో మేము చూసుకుంటామన్నా. ఇప్పుడు సమజైందా పైసలకి విశ్వాసానికి తేడా ఏందో? ఇదేమొద్దు, మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. వీలైతే నన్ను చంపేసి మిమ్మల్ని కాపాడుకోండి.
ఈ పోస్ట్ మార్టం క్రైమ్ సీన్ కరెక్ట్ గా సూట్ అవుతుందా? క్లీన్ గా స్కెచెస్ చేశారయ్యా. బండి నడపడం సరిగ్గా తెలియక మనిషి మీదకి ఎక్కించేశారయ్యా. ఎవళ్ళు గీళ్ళ రేయ్ ఎవళ్ళ కోసం సరెండర్ అవుతుండ్రు? అయ్యా ఓ లెవెల్ కే బండి నడపడం వచ్చు, ఊరికే తీద్దాం ఉంది సానా సీన్ సితారైంది కదరా. మరే గీళ్ళ మీదకి ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయిలే. అవునండి అయ్యా, పిక్ పాకెట్ కేసు ఫైల్ అవ్వను. ఆ తర్వాత బాల నేరస్తుల గృహంలో ఓ 6 నెలలు ఉన్నారు. ఇప్పుడు 302 వచ్చి ఆగిండ్రు. ఇది అబ్జర్వేషన్ హోమా లేదంటే క్రిమినల్ ట్రైనింగ్ సెంటరా? దొంగల్ని హంతకులుగా మార్చి నీకే ఈ హోమ్ పెట్టిండ్రా? గా అబ్జర్వేషన్ హోమ్ స్టాఫ్ని అడిగి పిలు. సరేనండి సార్, పిలుస్తున్నారు. అయ్యా నమస్కారం అయ్యా, నేను ఇక్కడ సూపర్నెంట్. గాయ పక్కన పెట్టుగానే గా హోమ్కి ఎప్పుడు పెడతారా మాస్టర్నే? అయ్యా మాస్టర్ వచ్చినా కూడా వీళ్ళు బండి నుంచి తెరవేస్తున్నారయ్యా. వీళ్ళకు భయపడి ఏ మాస్టర్ కూడా పనిలోకి రావట్లేదయ్యా. మరి మాస్టర్ లేకపోతే ఇంకెట్లాయా? ఎంతవరకు ఒక్కడి మీరు రాలేదా? ఇజ్జత్ తీస్తుండ్రు. ఆ పోరగాళ్ళకి పాఠాలు చెప్పనీకి మంచి ఏందో చెడ్డేందో చెప్పనీకి ఎవరు లేరంటే గాళ్ళు ఎట్లా మంచిగా అవుతారు? ఇప్పటిదాకా 30-40 కేసులు గేడకి రావడం నేనే చూసిన. సూపరింటెండెంట్ నేను జీవో పాస్ చేస్తా, కానీ ప్రైవేటు గవర్నమెంట్ ఈ స్కూల్ కాలేజీలకు దీన్ని పంపించుండ్రి. రాష్ట్రం మొత్తం పోవాలా, ఎవరో ఒకళ్ళు దొరకపోతారా ఏంది? సమజైందా? ఆర్డర్ టైప్ చేయి. సెయింట్ జెఫ్రీ కాలేజ్ ఈ సిటీలోనే చాలా ఫేమస్ కాలేజ్. ఈ కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు సినిమా, రాజకీయాలు, మీడియా, బిజినెస్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఎంతో మంది విఐపీస్ ని తయారు చేసిన కాలేజ్ ఇది. అలాంటి కాలేజ్ లో జరుగుతున్న ఈ ఆలమ్ని మీట్ ని స్పెషల్ గా మార్చడానికి స్టూడెంట్స్ అందరూ చాలా ఆతృతగా ఉన్నారు. అది ఎందుకో తెలుసుకోవాలనుందా? రండి వెళ్ళి చూద్దాం. హాయ్. ఎస్ రమ్య. హాయ్, నైస్ టు మీట్ యు. సేమ్ హియర్. మీతో ఫోన్ లో మాట్లాడాను కదా. ఓ దట్ వాస్ యు. యా. ఓకే. మీ ఫుల్ నేమ్ ఏంటి? చారులత పూసర్ల. నైస్. రండి మీకు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. సార్ నా టెన్షన్ మీకు అర్థం కావట్లేదు. ఈ కాలేజ్ కంటే ఒక డెకోరం ఉంది సార్. కరెక్ట్ గా మినిస్టర్ వచ్చే సమయానికి ఈ ఫంక్షన్ ఎలాగైనా సరే స్పాయిల్ చేయాలన్నదే వాళ్ళ ప్లాన్ సార్. ఈ ఇష్యూ బయటకు వస్తే మీ కాలేజీకే చెడ్డ పేరు. రండమ్మా కూర్చోండి. సార్ మీరు ఫర్దర్ గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్ పూర్తి మినిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత తీసుకోండి ప్లీజ్. శ్రీ ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో మర్యాదగా జరిగింది ఏంటో చెప్పు. డోంట్ ప్లే ఫూల్ విత్ మీ. జడే కదా కారణం సార్ నమ్మండి సార్. అయితే ఎవరు? హూ ఇస్ దట్? యువర్ ఫాదర్? సార్ సవితకి ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. తనని సెక్షువల్ గా హరాస్ చేసిన బేవస్ గల్ ఇద్దరు నేను చేసి. మైండ్ యువర్ వర్డ్స్. స్పిట్ ద గమ్ ఫస్ట్. ఐ సెడ్ త్రో ఇట్ అవుట్. సార్ స్వీటింగ్ గా పోలేదు సార్, పోయాక బయటకు వెళ్ళి పారేస్తాను సార్. నేను చెప్తుంటే సార్ తనని సెక్షువల్ గా హరాస్ చేసిన ఇద్దరు మొనగాల్ని 1 వారం సస్పెండ్ చేశారు మీరు. అది సరిపోదని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా 4-5 రోజులు మమ్మల్ని తిప్పారు. ఏంట్రా అని చూస్తే ఆదికి వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అట. ఆయన వాళ్ళిద్దరిని కెనడా పంపించడానికి ప్లాన్ వేసినట్టున్నారు. అందుకే సార్ మా వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటికి అడగడానికి వెళ్ళాను. హలో సార్, వాళ్ళ ఇంకా ఇంటి నుంచి బయలుదేరలేదు సార్, లోపలే ఉన్నారనుకుంటా. కానీ పక్కాగా ఏదో ప్లాన్ చేశారని అర్థమవుతుంది సార్. కొత్తగా ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు. సార్ వాళ్ళ మాట్లాడదు బయటకు వస్తున్నారనుకుంటా. మీరేం భయపడకండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే నేను ఫోన్ చేస్తాను. వెళ్ళు. త్వరగా రండి సార్. వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిపోయారు సార్. సార్ ఇప్పుడు ఆదిత్య రావులు అమీర్పేట దాటి ట్యాక్సీలో వెళ్తున్నారు సార్. మేము వాళ్ళనే ఫాలో అవుతున్నాం సార్. అన్న ఎక్కడ ఉన్నావు బాబు? ఏ సిగ్నల్? అదే పంజాగుట్ట బస్ నెంబర్ అడుగు. ఏ బస్సు అన్న? ఏ బస్ అన్న? 10 వై వస్తుంది. సిగ్నల్ ఉంది చూడు. బాబు త్వరగా రా బాబు. రా